నమస్తే ఎల్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ఫర్ ఆల్ ఫాస్ట్ ఏవైతే మీరు అప్లై చేస్తున్నారో ఇంతకుముందు 2024లో దానికి సంబంధించి మే 14 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ప్రిపరేషన్ అంతా కూడా బాగా కొనసాగుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ 31వ ప్రాక్టీస్ సెట్కి అయితే స్వాగతం. ఒకసారి అంతా కూడా చెక్ చేసుకున్నట్లయితే ఆల్ క్లియర్ ఉన్నట్లయితే చేస్తారని చెప్పేసి కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఈ ప్రాక్టీస్ సెట్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది, మీ యొక్క సజెషన్స్, ఫీడ్బ్యాక్ అనేవి తప్పకుండా మీరైతే కామెంట్ చేసినట్టయితే అవి నెక్స్ట్ క్లాస్కి అయితే ఉపయోగపడతాయి. ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను తెలియజేసుకుంటూ మొదటి ప్రశ్న అయితే ఇక్కడ చూసేద్దాం. एक से अधिक वर्णों के मेल को क्या कहते हैं? अक्षर, स्वर, व्यंजन, अनुस्वार. प्रश्न मरొకసారి. एक से अधिक वर्णों के मेल को क्या कहते हैं? అక్షర్, స్వర్, వ్యంజన్, అనుస్వార్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది మనకి వ్యంజన్ అంటే ఇక్కడ కాన్సోనెంట్ అని అంటాం. ఓకేనా, ఇది కాన్సోనెంట్. నెక్స్ట్ ఇదంటే మనకి అమ్ అంటాం. మన తెలుగులో అమ్ అని ఉంటుంది కదా ఇలాగా. సో ఇది మనకి దీనికి రిప్రజెంట్ చేస్తుంది, దీన్ని ఇది అంటారు. ఓకే, అలాగే స్వర్ అంటే మనకి అచ్చు. ఓకే, ఓవెల్. మళ్ళీ అక్షర్ అంటే లెటర్. ఓకే, సో కాన్సనెంట్లో ఒకటికి మించి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రెండవ ప్రశ్న చూడండి. నిమ్నలిఖిత్ మే సే ఊష్మ వ్యంజన్ కౌన్ సా హై? మనకి హిందీలలో కొన్ని అక్షరాలకి కొన్ని పేరు అనేవి ఉన్నాయి. ఊష్మ వ్యంజను, అంతస్థ వ్యంజను, స్పర్శ వ్యంజను, లుంఠిత్ వ్యంజను, ప్రకంపిత వ్యంజను అని చెప్పేసి చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఊష్మ వ్యంజన్ అంటే ఈ కాన్సనెంట్స్ ఉచ్చరిస్తున్నప్పుడు నోటి నుంచి మనకు వేడి గాలిలాగా అనేటువంటిది వస్తుంది. సో అవి ఎన్ని ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ 2, 3, 4, 5. ఇందుకు ఇక్కడ సరైన సమాధానం ఇక్కడ 4 అనేటువంటిది ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అదేంటయ్యా అంటే ఇక్కడ ష, ష, సా, హా. ఓకే, ఈ 4 అయితే ఉంటాయి. నెక్స్ట్ చూడండి మూడవ ప్రశ్న. జిస్ సమాస్ మే పూర్వపద్ ప్రధాన్ హోతా హై? మనకి సమాస్ అంటే 2 పదాల యొక్క కలయిక కాబట్టి అందులో పూర్వపదము, ఉత్తర పదము అని ఉంటుంది. సో ఇక్కడ మీకు బాక్స్ ఇస్తాను చూడండి. ఇదొకటి మనకి సమాసిక పదం అనుకున్నట్లయితే ఇట్లా 2 డివైడ్ చేసినట్లయితే దీన్ని మనని పూర్వపదం అంటాం. పూర్వపద్ అంటే ఇక్కడ పూర్వపదము. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే ఈ ఉన్నదంటే ఉత్తర పదము అంటాం. ఉత్తర పదం. ఓకే, సో ఇందులో ఏ సమాసంలో ఇది అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ తత్పురుష సమాసు, ద్వంద్వ సమాసు, అవ్యయభావ సమాసు, బహువ్రీహి సమాసు. అయితే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ ఏ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అవ్యయభావ సమాస్ అనేటువంటిది. ఎందుకు అన్నట్లయితే కనుక మనకి ఈ దాంట్లోనే యథాశక్తి అన్నట్లయితే ఇక్కడ యథ అనేటువంటిది ఉంది. ఈ యథ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మనకి అవ్యయం అనమాట. అంటే ఎటువంటి పరివర్తన అనేటువంటిది ఉండదు. పరివర్తన కానిది లేదా లేనిది అనుకోండి. దీంట్లో మాత్రం పరివర్తన అంటే ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, అర్థం ఉంటుంది. అందుకని ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ద్వంద్వ సమాసం అంటే అందులో 2 పదాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే దాంట్లో వ్యతిరేక పదాలు లాంటివి కనిపిస్తాయి, అలాగే సీలింగ్ పులింగ్ పదాలు లాంటివి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి అదే అవుతుంది. నెక్స్ట్ తత్పురుష సమాసంలో అంటే ఉత్తర పద ప్రధానం అని చెప్పేసి వస్తుంది. తత్పురుషులు అయితే ఉత్తర పద, ఇది చాలా ప్రధానం ఇందులో. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ బహువ్రీహి సమాసాలు అంటే ఈ 2 కూడా కాకుండా ఈ మూడో దానికి ఏదైనా ఉందో అది కరెక్ట్గా అయితే అవుతుంది. ఓకే, ఇలాగ మీరు చేయాల్సి ఉంటుంది. 4వ చూడండి. నిమ్నలిఖిత్ మే సే కంఠ సే ఉచ్చరిత వ్యంజన్ కౌన్ సా హై? 4వ ప్రశ్న. నిమ్నలిఖిత్ మే సే కంఠ సే ఉచ్చరిత వ్యంజన్ కౌన్ సా హై? వ్యంజన్ అంటే కాన్సోనెంట్, స్వర్ అంటే ఏమో మనకి ఓవెల్. మీకు గుర్తుపెట్టుకోండి, అచ్చులు, హల్లులు. అయితే ఇక్కడ మీకు రా, హ, వా, షా అని చెప్పేసి ఉంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ మరి ఎవరైతే హా అని ఇస్తారో ఇది మనకి కంఠ ద్వారా అంటే మనకు కంఠం నుంచి దీని యొక్క సౌండ్ అనేటువంటిది ఉచ్చరింపబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే దంత్యోష్ట అంటారు. మీరు కావాలంటే నోట్స్ రాసుకుంటుండొచ్చు. దంత్యోష్ట అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ షా అనేటువంటిది కూడా మనకి మూర్ధన్యం అనేటువంటిది వస్తుంది. మూర్ధన్య వ్యంజన్ అని అంటారు. ఓకే, మూర్ధన్య వ్యంజన్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ రా తీసుకున్నట్లయితే ప్రకంపిత్ వ్యంజన్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ప్రకంపిత్ వ్యంజన్ రకరకాలైనటువంటిది. ప్రకంపిత్ అంటే మనం రానప్పుడు ఉచ్చరింపు చేసినప్పుడు ఒక వైబ్రేషన్ లాంటిది వస్తుంది కదా, సో అందుకని ఇక్కడ ఇలా అంటారు. నెక్స్ట్ 5వ ప్రశ్న చూడండి. నిమ్న में से कौन सा 2 शब्दों या వాక్యాంశం అని ఉండాలి. ఇక్కడ వాక్యాంశం పడింది, పర్లేదు వాక్యాంశం అయినా కూడా ఓకే అవుతుంది కాబట్టి ఇది తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ యా వాక్యం కో 2 వాక్యం కో ఇలా ఉండాలి.
जोड़ने का कार्यकर्ता जोड़ने का कार्य करता है तो कहलाता है అని చెప్పేసి అడుగుతున్నారు. క్రియా విశేషణమా, సంబంధ బోధక, లేకుంటే విస్మయాది బోధక, నెక్స్ట్ సముచ్చయ బోధక అని అడుగుతున్నారు. ఇక్కడ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సముచ్చయ బోధక అనేటువంటిది మనకి ఇది అవుతే వస్తుంది. నెక్స్ట్ ఇలా చూసుకున్నట్లు ఈ రెండు ఉన్నటువంటి మధ్యలో అవర్ అనేటువంటి వస్తుంది. ఎక్కువ మనం వాడేటువంటి పదాల్లో ఇది. సో ఇది దీని కిందకే వస్తుంది. ఓకే, సో అందుకని మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆరో ప్రశ్న చూడండి. అంగుళి కా తద్భవ రూపు క్యా హై అంటే ఇందులో హిందీ వ్యాకరణంలో శబ్ద భేదాలు అని చెప్పేసి ఉంటాయి. లైక్ తెలుగులో ఉంటాయి కదా తత్సం పదాలు, తద్భవ పదాలు, తర్వాత దేశ పదాలు, విదేశ పదాలు అని చెప్పేసి ఇట్లా ఉంటాయి కదా. సో ఇట్లాగా అంగుళి అంటే ఇక్కడ వేలు అని అర్థం. వేలు అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఫింగర్. ఓకే, సో ఈ వేలుని మన తద్భవ శబ్దలో అంటే ఇది సంస్కృతం అనుకున్నట్లయితే దాన్ని హిందీలో మార్చుకున్నట్లయితే ఏమవుతుంది అని చెప్తే కనుక ఇక్కడ ఆప్షన్ ఏ ఉంగలి, బి అంగూర్, సి అంగుళి, డి కోయి నహి అని చెప్పేసి అన్నట్లయితే కనుక ఇక్కడ ఎవరైతే మరి ఆప్షన్ చేస్తారో ఇది రైట్ అవుతుంది, ఉంగలి అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ మరి ఇక్కడ అంగూర్ అంటే ఏంటి సార్ అంటే ఒకటి చూసుకున్నట్లయితే ఇక్కడ అంగూర్ అంటే ద్రాక్ష పళ్ళు. ద్రాక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోండి, అంగూర్ అంటే ద్రాక్ష పళ్ళు. ఓకే, సో ఇది మీకు కొత్త పదం. అంగుళి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది. మరి కోయి నహి అంటే ఏది కాదు అనే అర్థం. నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి. సమాస్ कहलाता है సమాస్ అనగా అని చెప్పేసి అంతే. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే శబ్దోంకే మేల్కో అని ఉండాలి. ఇక్కడ షైడో అని చెప్పేసి పడింది. ఇక్కడ శబ్దోంకే మేల్కో. ఓకే, ఇది మీరు చేసేసి ఈజీగానే. నెక్స్ట్ రెండవది వర్ణంకే మేల్కో. నెక్స్ట్ స్వర్కే సాత్ స్వర్కా మేల్కో. స్వర్కే సాత్ అంటే ఇక్కడ ఓవెల్ మాత్రమే కలుస్తాయని చెప్పేసి అంటున్నారు. నాలుగోది స్వర్కే సాత్ వ్యంజన్కా మేల్కో అంటే ఎప్పుడైతే స్వరము చేత అంటే అచ్చు చేత హల్లు పరమగునప్పుడు అని చెప్పి దాన్ని మనం సమాస్ అంటామా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. అయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే శబ్దోంకే మేల్కో అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ చూసుకుని ఇదొకటి శబ్దం ఇదొక శబ్దం అనుకున్నట్లయితే ఈ రెండు కలిపి మనం ఒక సమాసిక పద్ అని చెప్పేసి అని అంటాం. అంటే సమాస అని అంటాం. ఇలాగ మీరు రాసుకుండొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకైతే రిప్లై ఇస్తాను. 8వ ప్రశ్న చూడండి. నిమ్నలిఖిత में से క్రియా విశేషణ్ కిస్కా భేద్ హై. ఈ క్రియా విశేషణ్ అనేటువంటిది ఏ దానికి డిఫరెన్సు అని చెప్పేసి అడుగుతున్నారు. కింది వాటిలో ఈ క్రియా విశేషణ్ అనేటువంటిది ఎందులో వస్తుంది, దేని యొక్క టైపు లేదా మీరు డిఫరెన్స్ అని చెప్పేసి కూడా మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ విశేషణ్, అవ్యయ్, నిపాత్ అని ఉంది. ఇక్కడ నిపాత్ అని ఉండాలి. నెక్స్ట్ కోయి నహి ఏది కాదని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఆప్షన్ మటుకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. అవ్యయ్ అనేటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఓకే, 9వ ప్రశ్న. గణేష్ కా పర్యాయవాచి శబ్ద కౌన్ సా హై. గణేశుడు అనేటువంటి యొక్క పర్యాయవాది శబ్ద్ అనేటువంటిది ఏది అని అడుగుతున్నారు. సుధాంశు, కుబేరు, ఏకదంతు, సుధాకర్ అంటే మరి ఇక్కడ ఆప్షన్ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏకదంతు అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. కుబేర్ అంటే కుబేరుడు, సుధాంశు అంటే చంద్రుడికి సరైన పదము, అలాగే సుధాకర్ అన్న కూడా చంద్రునికి యొక్క సరైన పదం అనమాట. 10వ ప్రశ్న చూడండి. పరలోక్ కా ఉల్టా శబ్ద కౌన్ సా హై. చూడండి, విలోమ శబ్దం ఉంది కదా, ఆ విలోమ శబ్దం ఉల్టా శబ్ద మాదిరిగా విపరీతార్థక శబ్దం అని ఇలా అడుగుతూ ఉంటారు. సో మనం దాన్ని గమనించాలి. సో మీకు ఒకటి చెప్తాను చూడండి. వ్యతిరేక పదంని హిందీలో ఏమేమంటారు అంటే కనుక వ్యతిరేక పదం హిందీలో వచ్చేసి మనకి ఫస్ట్ది వచ్చేసి విలోమ్ అంటారు. విలోమ్. ఓకే, నెక్స్ట్ రెండవది వచ్చేసి విపరీతార్థక్. ఓకే, నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి మనకి ఉల్టా శబ్ద్. సో ఇది ఎవరైతే మరి హిందీ బాగొచ్చో వాళ్ళకి ఇది నార్మల్ అంటుండేది. అయితే ఇక్కడ నేను చెప్పడం జరిగింది కాబట్టి మనం హిందీలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి హిందీని అర్థం చేయించాలనే ఉద్దేశంతో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది కాబట్టి సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఇలా చేస్తున్నాను. సో ఇది చాలా ఈజీగా సార్ తెలుసు కదా మాకు అన్నట్లయితే కాదు. సో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇక్కడ ఎటువంటి ఏమీ లేకుండా ఫ్రీగా పీడ్ బ్యాచ్ ఏది కూడా లేకుండా ఫ్రీగా యూట్యూబ్లోనే మనం అందించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకైతే ఈ క్లాస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఉల్టా శబ్దు ఇవన్నీ కూడా మనకి దేనికి వస్తాయా అంటే యాంటోనిమ్ అని చెప్పేసి మన హిందీలో ఉంది. ఓకేనా, యాంటోనిమ్కి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, పరలోకము అంటే దాని యొక్క మరి ఉపకార, ఇహలోక, పాతాళ, నెక్స్ట్ ఆది అంటే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ చూడండి ఇహలోక్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఇహలోకు పరలోకు అని అంటారు. నెక్స్ట్ ఉపకారము, అపకారము, ఉపకార్, అపకారు, పాతాళ్
ఆకాశము, ఆది, అంతము అని చెప్పేసి మీరు ఇలాగ చేసుకున్నట్లయితే ఈజీగా మీకు అనేటువంటిది ప్రాక్టీస్ అవుతుంది. అయితే మీకు ఎలా అనిపించింది? ఈరోజు మొత్తం 10 క్వెషన్లు తీసుకోవడం జరిగింది. ఈజీ, హార్డ్, మోడరేట్. అలాగే మీ యొక్క సజెషన్, ఫీడ్‌బ్యాక్ అనేటువంటిది కూడా తెలియజేయండి. అవి ఇంకొకరికి అలాగే నాకు నెక్స్ట్ క్లాస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ, యూజ్‌ఫుల్ అనిపినట్లయితే కనుక, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్‌కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే చూసిన ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.